నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన కాకతీయ యూనివర్సిటీ ఫార్మా పూర్వ విద్యార్థుల 1974-2025 గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్ల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు, సోషల్ వెల్ఫేర్ మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కేయూ ఫార్మా అల్యూమినీ అసోసియేషన్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణను తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా రీసెంట్ గా 3 days బ్యాక్ చూశారు. లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ 1.5 బిలియన్స్ తోని కంటిన్యూస్ ఫాలో అప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళు అగ్రి అయ్యి ఈ రోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నేను నిజంగా కూడా ఒక గుడ్ న్యూస్. ఇది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్. మీకు తెలుసు గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట ఎస్సీసీటీ గానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2004 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళా ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ 30,000 crores తోని 390 kilometers తోని కమింగ్ 2-3 months లోనే మరొక రీజనల్ రింగ్ రోడ్ చేసి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఏరియా ఈ ఓఆర్ఆర్ కి రేడియల్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ కలుపుకుంటూ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడనే గ్రీన్ ఫార్మాతో పాటు గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఇక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడ లేవు ఇండియాలో. ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికి తెలుసు తెలంగాణ 24 hours సీఎం గారి అడ్వైస్ తో గానీ వారి టీమ్ లీడర్షిప్ లో నేను గానీ శ్రీధర్ బాబు గారు గానీ తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లానే ఎన్నో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, డివిస్ లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా గ్రీన్ ఫార్మా తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం.